లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మహబూబాద్ జిల్లాకి సంబంధించినటువంటి మౌనిక రవి గత కొన్ని సంవత్సరాల నుంచి బీరంగూడ దగ్గర నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు, హన్విక 5 సంవత్సరాల పాప, ఆ తర్వాత బాబు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి హన్విక నిన్న ఉదయం ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక కర్రపుల్ల కంటిలోకి వచ్చుకోవడంతో వెంటనే తల్లి తల్లడిల్లుతూ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తమ బ్రాంచ్ హబ్సిగూడలో ఉంది అని చెప్పేసి అటు ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే కూడా పాపకి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలోనే తల్లిదండ్రులు ఆపరేషన్ చేస్తే పాపకి మెరుగుపడుతుంది అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఇక పాపకి ట్రీట్మెంట్ చేయకుండా వెంటనే కూడా స్థానికంగా నుంచి హుటాహుటిన రెయిన్బో హాస్పిటల్కి వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పాపని తరలించినట్లయితే మాత్రం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన చికిత్స అందించకపోవడానికే మా పాప మాకు దూరం అయింది, మా పాప మాకు కావాలి అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం చూస్తున్నాము హబ్సిగూడలో ఉన్నటువంటి ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వద్ద అయితే మాత్రం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకైతే మాత్రము పూర్తిగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి కూడా ఎలో చేయడం లేదు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ పాపకి సంబంధించినటువంటి తల్లి ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎప్పుడు జాయిన్ చేశారు పాపని? నిన్న 12, మొన్న వచ్చినామండి. మొన్న వస్తే నిన్న 12 గంటలకు రమ్మన్నారు. అయితే 12 గంటలకు వచ్చినాం. 12 గంటలకు వస్తే 1 లోపల తీసుకుపోయారు. అనస్థీషియా ఇచ్చినాం. పాప స్పృహలోకి వస్తలేదు అన్నారు. ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా వ్యాధులు ఉన్నాయా, ఏమన్నా ఇబ్బంది పెట్టిందంటే ఏది లేదు, మంచిగానే ఉందన్న. తర్వాత వేరే డాక్టర్ వచ్చి మంచిగానే ఉందని చెప్పారు. తర్వాతనేమో స్పృహలోకి రావట్లేదు అని పుట్టిన రెయిన్బో హాస్పిటల్కి పంపించారు. ఇంతవరకు మాకు చూపించలేదు మా బిడ్డను. అంటే ఇప్పుడు కంటి ఆపరేషన్ అంతవరకు కళ్ళు డ్యామేజ్ అయిందని వాళ్ళు ఏమన్నా చెప్పారా మీకు? ఏమన్నా టెస్టులు చేశారా? అసలు ఏం చేయలేదు. పాపలకు కూడా మమ్మల్ని సరిగ్గా చూపించలేదు. మాకు హడావుడిగా తీసుకుపోయారు. చూడలేదు, హడావుడిగా తీసుకుపోయారు. నిన్న 1 చూసిన నా బిడ్డను, అంతేగా మళ్ళీ చూడలేదు. అంటే అసలు ఏమైంది? అంటే అంత కంటికి డ్యామేజ్ అయ్యేంతగా ఏం పొడుచుకుంది పాప కన్నా? చిన్న కర్ర పుల్ల పేడ అనేది కంట్లో గుచ్చుకుంది, అది అలానే ఉంది. అయితే చీమ వచ్చి నొస్తుందంటే ఇక్కడికి తీసుకొచ్చాం. ఫస్ట్ వేరే హాస్పిటల్ పోయినాం. వేరే హాస్పిటల్ పోతే ఇళ్ళకి రాసాం. ఇలా తీసుకొస్తే రేపు 12 గంటలకు ఎనస్థీషియా ఇచ్చి తీసేస్తామని చెప్పి ఎనస్థీషియా ఇయ్యంగానే నా బిడ్డ స్పృహలో లేదు. అంటే మీరు మాట్లాడడానికి ఏమన్నా ట్రై చేశారా? పాపని కలవడానికి కానీ ఏమన్నా ట్రై చేసినాము. ఫాదర్ ఒక్కరినే అలో చేశారు. ఫాదర్ వెళ్ళిన తర్వాత ఇంకొక అతను రావాలంటే మేనమామ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా బావగారు చూసినప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది ఫస్టే. లేదు శిరీష, వీళ్ళు ఏదో దాస్తున్నారు, సంథింగ్ ఇస్ రాంగ్, పాపకి ఏదో అయింది, పాప అసలు స్పృహలో లేదు, చూడ్డానికి కూడా లేదు, మనకు ప్రాణం ఉన్నట్టు అనిపిస్తలేదు, వీళ్ళు దాస్తున్నారు అనగానే మరి ఎట్లా బావా అని అంటే మనం మాట్లాడదాము, ఆగు, ఎక్కడికి తీసుకెళ్ళనియకూడదు అని అన్నాక మాకు చెప్పలేదు. మాకు చెప్పకుండా ఏం కదమ్మా పర్లేదు, పాప బాగానే ఉంది, ఏం లేదు ప్రాబ్లము, కాకపోతే చిన్నపిల్ల కదా, మత్తు అనేది ఇంకా వదలలేదు, ఒక 2 గంటలు టైం పడుతుంది అన్నారు. 1 వేయింది, 2 వేయింది, 3కి వచ్చింది. ఏం కాదు మమ్మల్ని మభ్యపెట్టిరు తప్ప అసలు పాప అనస్థీషియా ఇచ్చినప్పుడే స్పాట్ డెడ్ అనుకుంటా. ఫస్ట్ హార్ట్ బీట్ ఆగిపోయింది అన్నారు, తర్వాత స్టేబుల్గానే ఉందన్నారు, ఏ ప్రాబ్లం లేదన్నారు. కాకపోతే చిన్నపిల్ల కదా, ఇంకా మత్తు వదులుతుంది, 2 అవర్స్ అట్లా టైం పడుతుంది అన్నారు. సరే అని మేము ఊకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ని పిలిచి పాపకి ఏమన్నా అయిందా, ఇదివరకు ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిందా, ఒక 2-3 రోజులు ఎప్పుడైనా అడ్మిట్ అయ్యారంటే లేదమ్మా, మా పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏమైనా కంట్లో నలుసు వల్లనే నొప్పి తప్ప ఎలాంటి జ్వరం కూడా లేదు, పొద్దున కూడా ఆడుతూ వచ్చింది, ఏం లేదని అంటే సరే అమ్మ, కాకపోతే టైం పడుతుంది అని. అప్పటి వరకు కూడా సీరియస్గానే ఉంది పాప, కానీ మాకు చెప్పలేదు. అప్పటికి నోట్లో పెట్టి ఆక్సిజన్ ఇస్తున్నారు. మా వెళ్ళి చూసిండు, లేదు డౌట్గానే ఉంది అన్నాడు. వేరే హాస్పిటల్కి పంపించాలి అని కిందికి వచ్చినాక మాకు వేరే హాస్పిటల్కి వెళ్తున్నారని తెలిసింది. మేము పైనుంచి చూసాము. తీసుకెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు వేరే పైప్ పెట్టడానికి ఏదో అడ్డగోలుగా ఇట్లా తీసేసారు. ఎట్లా తీసేస్తారు అక్క? ప్రాణం ఉన్నప్పుడు మీరు పైపు చేంజ్ చేసినప్పుడు ఇట్లా వీకెందుకు పక్కకు పడేస్తారు? జాగ్రత్తగా పెడతారు కదా. తీసుకెళ్లే ముందు ప్రాబ్లం లేనప్పుడు ఫాదర్కి కానీ మదర్కి కానీ అక్కడ పేరెంట్స్ ఉంటారు, ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా తీసుకెళ్లారు? పోనీ మా పాప ప్రాణాలతో ఉందా? మాకు కన్ఫర్మ్ చెప్పలేదు. నైట్ ఏమన్నారు? మాకు బిల్లు కానీ రిసిప్ట్ కానీ అసలు ఏమీ ఇవ్వలేదు. అనస్థీషియా ఇచ్చే ముందు కూడా పేరెంట్స్తో సైన్ పెట్టించుకోరా?
పెట్టించుకుంటారు కదా, మాకు ఎలాంటి రిసిప్ట్ ఇవ్వలేదు, ఎలాంటి సైను పెట్టించుకోలేదు. తీసుకెళ్ళినాక మళ్ళీ నైట్ మేము గట్టిగా అందరం వచ్చి గట్టిగా గొడవ చేస్తే అప్పుడు కొంతమంది ఏమో వస్తుంది, ఒక 5-6 గంటలు పడుతుంది టైము అన్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు. చివరికి నైట్ 10-11కి చనిపోయిందని చెప్పారు. ఇప్పుడేమో లేదు ఉంది, లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ తీసేస్తే పాప బతుకుతుందా మాకు? సరే మేము వేరే హాస్పిటల్ మీకు ఎలా పంపించామో ప్రాణాలతోటి నవ్వుతూ వచ్చింది నా బిడ్డ, అలానే మాకు పంపించండి, మేము వేరే హాస్పిటల్ చూపించుకుంటాం. మా పాప మాకు కావాలి. మేము ఎలా అయితే వాళ్ళకి అప్పచెప్పామో మాకు అలానే మా పాప కావాలి. ఆపరేషన్ చేసిన డాక్టరు ఎందుకు రావట్లేదు? మాకు అది కావాలి. ఆడ మనిషి చేసింది, వాళ్ళకి లేరా పిల్లలు? చేసే ముందు ఎక్కడ పెట్టుకుంటారు ధ్యాస? చిన్నపిల్ల ఎంత ఇవ్వాలనేది తెలియదా? చదువుకున్న వాళ్ళే కదా, డాక్టర్స్ కదా, మందు ఎంత ఇవ్వాలనేది వాళ్ళకి తెలియదా? అనస్థీషియా ఇచ్చే ముందు ఎన్ని టెస్టులు చేస్తారు? ఆపరేషన్ చేయాలంటే, కన్ను ఆపరేషన్ చేయాలంటే ఎన్ని టెస్టులు చేయాలి? ఎలాంటి టెస్టులు లేకుండా అంత అడ్డగోలుగా ఎట్లా చేసేస్తారు? అంటే మేము పేదోళ్ళమనా? మేము పట్టించుకోమనా? మేము పేదోళ్ళమా? మాకు ఇలా ఏదొద్దు, మాకు ఎలాంటిది వద్దు. మా పాప మాకు కావాలి. మేము ఎలా అయితే పంపించామో మా పాపని, మా పాప అలానే కావాలి. మాకు న్యాయం జరిగిన దాకా మేము ఈ నుంచి కదలము. మాకు ఎలాంటి కాంప్రమైజ్ డబ్బుల కోసం మేము మా పాప మా బిడ్డ ప్రాణాలు ఇచ్చి మేము డబ్బుల కోసం ఇక్కడ కూర్చున్నది. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయమే జరగాలి. మా పాప మా డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేక అనస్థీషియా ఇవ్వడం వల్లే పాపకి ఇలా జరిగింది అనుకుంటున్నాను. అనస్థీషియా ఇవ్వడం వల్లనే వాళ్ళు ఆలోచించకుండా ఎవ్వరూ లేకుండా అట్లా అడ్డగోలు ఎలా ఇస్తారు? ఎంత ఇవ్వాలో లిమిట్ తెలియదా? ఎంత క్వాంటిటీ ఇవ్వాలో తెలియదా? చిన్నపిల్ల ఎంత ఇవ్వాలో తెలియదా? ఫాదర్ చూశాడు ఎలా ఉన్నాడో, కావాలంటే అతన్ని అడగండి పాపని. అంటే పాప రోజు యాక్టివిటీస్ ఎలా ఉంటాయమ్మా? యాక్టివ్గా ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా నవ్వుకుంటూ వెళ్ళింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా నవ్వుకుంటూ వెళ్ళింది. థియేటర్కి వెళ్ళిన వెంటనే 2 మినిట్స్లో ఆమె అన్కాన్షియస్ అయిందని చెప్పారు పిలిచి. అంతే, ఆమె 2 మినిట్స్ లోపలికి వెళ్ళింది. అయిన 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత వాళ్ళు ఎనాలిసిస్ ఇచ్చారంట. ఇచ్చిన ఎమ్మడే 2 మినిట్స్లోనే ఆమె హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్స్? అసలు పాప ఎక్కడుంది? పాప బాగానే ఉంది, ట్రీట్మెంట్ అవుతుంది, ఏం కాలేదు అని అంటున్నారు. నిన్న నుంచి అదే మేడం చెప్తున్నారు. మేడం తీసుకెళ్ళేటప్పుడు మాకేం చెప్పారు? అసలు తీసుకెళ్ళేటప్పుడు మాకేం చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే పాప ఇట్లా పాప కొంచెం ఇబ్బంది పడుతుంది, వేరే హాస్పిటల్ తీసుకుపోతున్నాం అని చెప్పారు. కానీ మేమేమన్నాం, మాకు మేడం మీ సార్ మీకు ఎక్కడైతే అడ్మిట్ చేసినాం, మీరు ఏదైనా చేసుకోండి, మాకు ఇక్కడ కావాలి. మీరు పోయేటప్పుడు మాకు చెప్పలేదు. చెప్పారు, ఇమీడియట్లీ తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్తున్నప్పుడు ఖాళీ చూసినాం అంతే. ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పాప కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు మీ సంతకాలు కానీ లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ జాయిన్ చేస్తారా లేదని కానీ ఏం అడగలేదా? ఏది అడగలేదు మేడం. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్లారు, దొంగతాటంగా తీసుకెళ్లారు అట్లా. రెయిన్బోకి వెళ్ళే ముందు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఏమీ ఇవ్వలేదండి. మాకేమైందంటే హార్ట్ బీట్ పనిచేయట్లేదు, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, మేము సిపిఆర్ చేస్తున్నాము, మిషన్స్ పెట్టాము, డాక్టర్స్ని పిలిపిస్తున్నాము అని చెప్పేసి ఎక్కడి నుంచో సురక్ష నుంచో పిలిపించానని ఒక మాట చెప్పారు. ఒకసారి ఫస్ట్, తర్వాత రెయిన్బో నుంచి పిలిపించామని ఒక మాట చెప్పారు. మేము ఆందోళన చెందుతున్న టైంలో అప్పటికప్పుడు వాళ్ళ అంబులెన్స్, మేమైతే పిలవలేదు, మాకైతే ఎటువంటి సంబంధం లేదు. మేము ఆందోళన చెందుతున్న టైంలో అప్పటికప్పుడు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి ఏం జరుగుతుందో తెలియని అపస్మారక స్థితిలో తల్లి తండ్రి వాళ్ళు కొట్టుకుంటుంటే అప్పటికప్పుడు వాళ్ళను తీసుకొని హడావిడిగా తీసుకొని వెళ్ళారు. మేము చూసుకుంటాం, మేము టేక్ కేర్ చేస్తామని చెప్పారు. మంచిగానే ఉంది, ఎలాంటి ఏం కాదు, మేము సర్వైవ్ అవ్వాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి మాకు అప్పటికప్పుడు చెప్పారు. అది చెప్పడం మేము తర్వాత వాళ్ళ మేనమామ అయిన తను కూడా ఇంకొక తను కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమంటున్నారంటే అక్కడ అనస్థీషియా వేయడం వల్ల మాకు అక్కడ ఏం ట్రీట్మెంట్ చేశారో తెలియదు, అనస్థీషియా వేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయింది. 45 నిమిషాలు గుండె కొట్టుకోకపోవడం వల్ల బ్రెయిన్కు సప్లై అయ్యే నరాల నుంచి ఆక్సిజన్ వెళ్ళాల్సిన బ్రెయిన్ సప్లై అయ్యే కణాలు మొత్తం దెబ్బతినిపోయినాయి. బ్రెయిన్ మొత్తం పూర్తిగా డెడ్ అయిపోయింది. పాప ఓన్లీ వెంటిలేషన్ మీద మాత్రమే సర్వైవ్ అవుతుంది. ఆమె తీసుకోవడం 0% ఆక్సిజన్తో ఉంది. ఆమె 25% ఉన్న మిషన్తో రన్ అవుతుంది. వాళ్ళు పెట్టిన ఎక్విప్మెంట్స్, వాళ్ళు చూపించిన మానిటర్స్ ప్రకారం అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రెయిన్కు కావాల్సిన ఈసీజీ, ఈఈజీ సంబంధించిన లీడ్స్ మొత్తం పెట్టాము అని చెప్పేసి మాకు విజువల్గా చూపించారు. అక్కడ మానిటర్లో ఏంది 5% మాత్రమే, కనీసం 100లో 5% మాత్రమే పనిచేస్తుంది. బ్రెయిన్ పూర్తిగా
డెడ్ అయిపోయింది, మేము చేసేది ఏం లేదు, మీరు ఏమైనా మాట్లాడుకుంటే హాస్పిటల్లో మాట్లాడుకొని వాళ్ళ చేతులు ఎత్తేసారు. మాకు ఇక్కడ న్యాయం జరగాలని మేము వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. అంతే. అయితే చూస్తున్నాం కదా, పాపకి సంబంధించి అడ్మిట్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది అని చెప్పారు. తర్వాత ఆపరేషన్ అని చెప్పి సడన్గా పాప బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి, లేకపోతే ఇతరితర కారణాలు చెప్పి కనీసం పాపని పక్క హాస్పిటల్కి తీసుకువెళ్తూ కూడా మా చేత ఎలాంటి సంతకాలు కానీ ఏం పెట్టించుకోలేదు అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ అందరూ ఉదయం నుంచి ఇక్కడైతే మాత్రము నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా పాప మాకు కావాలి, తిరిగి తెచ్చివ్వాలి అని చెప్తున్నారు. చెప్పమ్మా, ఏం జరిగింది? మా అమ్మ మంచిగా నవ్వుకుంటూ వచ్చినాము. మా నాన్నకి ఇంత అంత గిడ గుచ్చుకుంటే హాస్పిటల్ తీసుకొచ్చారు. మత్త సూది వేసి తీసుకోతానని పోయిరు. మత్త సూది 3 వేసిరట. మత్త రాక 3 వేస్తే ఏమంటే ఇక్కడనే చచ్చిపోయింది, తీసుకుపోయిరు అంతే. మన నవ్వుకుంటే పోయింది. టిఫిన్ చేపిస్తానని కూడా వద్దన్నారట. నా మనరాలకు ఆకలి అవుతుందంటే వద్దు, పాలు తాపించుకొని రమ్మంటే పాలు తాపించుకొని పోయిరట. నవ్వుకుంటా నేను పోతాను డాడీ నవ్వుకుంటా తీసుకుపోయిరట. మళ్ళీ తీసుకుపోయిన వాళ్ళు మరి బాగాలేకుండా మళ్ళీ మంచి లేదని చెప్పాలా, ఇలా చెప్పకుండా తీసుకునే వెళ్ళిపోయారు. చెప్పాలి కదా, మా పాప మాకు కావాలి, మాకు న్యాయం కావాలి, మా మనరాలు మాకు కావాలి. ఇప్పుడు డాక్టర్స్ ఎవరైనా బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతారు? ఎవ్వరు లేరు మేడం, ఎవ్వరు లేరు. దాస్తారు అది కావాలి మాకు. నాకు సూది వేసింది, చంపింది కావాలి మాకు. ఆమెను ఒక్కటి అప్పిరి, మాకు ఆమె ఒక్కటి కావాలి, ఆ ఒక్కటే. ఇప్పుడు ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు? పాపకు న్యాయం జరగాలి, ప్లస్ మేనేజ్మెంట్ ఇక్కడ రావాలి. మేనేజ్మెంట్ అనేది ఎవరు లేరు. పారిపోతుంటే మేము అంటే ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు. ఇప్పటి వరకు ఎవరు లేరు మేడం. రావాలి, ఇంజక్షన్ వేసిన మేడం కూడా రావాలి ఇక్కడికి. పోయిర్రు అంటే మేము డబ్బులు కాదు కదా, డబ్బు లేని వాళ్ళం. డబ్బు ఉన్న అయితే అప్పుడే సీల్ చేస్తారు హాస్పిటల్. మేము పేదోళ్ళం, మేము పెట్టలేము కదా ఎక్కువ తక్కువ. వాళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటారు. హాస్పిటల్ తలగా పెడతాం. మా పిల్ల ఎట్లున్నదో అట్లా చెప్పండి. నీకు చేత కాకపోతే అమ్మ మా నుంచి కాదు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పాలి మాకు. మేము ఏమన్నా మేము అమ్ముడు పోతాం, మా ఆస్తులు అమ్ముకుంటాం, మా ఇల్లు అమ్ముకుంటాం, మేము బతికించుకుంటాం. మా పిల్లను మాకు కావాలమ్మా, మాకు న్యాయం జరగాలి అంతే. మేమేం కోరుకోవట్లేము. లేకున్నా పాప మంచిగా వచ్చి మంచిగా పోయింది. నవ్వుకుంటా పోయిన పాపను తెలవకుండా ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకుపోయి పాపను ఇట్లా చేస్తారా? న్యాయమా అన్యాయమా? జ్వరం వచ్చింది కాదు, 4 రోజులు నవ్వింది కాదు. అమ్మాయి నవ్వుకుంటా వచ్చిన అమ్మాయి గింతంత కంట్లో ఉచ్చుకున్నందుకు అమ్మాయిని మాయం చేసి ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత పాపం ఉంటుందా? తినిపియకు డాడీ ఆకలి అయితే టిఫిన్ చేస్తానంటే వద్దు, తినిపియకరని తీసుకుపోయారట. నా నాన్నరాలు ఎంత ఆకలితోని పోయిందో, నా బంగారం నాకు న్యాయం కావాలి, నా మనరాలు కావాలి. చూపెట్టాలి కదా, తీసుకుపోతారు చూపెట్టాలి కదా. మనం చూపెట్టకు దొంగతనంగా తీసుకుపోతారా? దొంగతనంగా ఎత్తుకుపోతారా? వాళ్ళు ఏం కావాలి, నాకు సూదేసిన వాళ్ళు ఇక్కడ చూపించిన వాళ్ళు, సూదేసిన వాళ్ళు, నాకు డాక్టర్ కావాలి, నా మనరాలు కానీ నాకు న్యాయంగా జరగాలి. నిన్నటి నుంచి కూడా తమ కుటుంబ సభ్యులంతా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా పాపని వెంటనే మాకు ఇచ్చేయాలి, ఎలా తీసుకొచ్చామో హాస్పిటల్కి అలానే బయటికి తీసుకురావాలి. ఎందుకంటే కనీసం డాక్టర్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ బయటికి వచ్చి ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. పాపకి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అని కూడా కనీసం చెప్పడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఎక్కువ డోస్ ఇవ్వడం వల్ల మాత్రమే పాప ఇప్పటికీ చనిపోయిందా లేదనేది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవైపు ఇక్కడ డాక్టర్స్ చనిపోయారని చెప్తుంటే మరోవైపు వెంటిలేషన్ మీద ఉన్నారు. 30% ఛాన్సెస్ మాత్రమే వెంటిలేషన్ మీద ఉన్నంతసేపే పాప ప్రాణాలతో ఉంటుంది అని డాక్టర్స్ వీళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పాపకి ఎలా ఉంది ఏంటి కనీసం చూడడానికి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడికి తీసుకువెళ్లారు. కాబట్టి ఖచ్చితంగా పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేది డాక్టర్స్ చెప్పాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పాలి. అప్పటి వరకు మేము ఖచ్చితంగా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తాము. మా బాధ వర్ణాతీతం. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పాప ఇక ఎలా ఉంది ఏంటి అని కనీసం మాకు చూపించకుండా తీసుకువెళ్ళడం మాత్రం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. మా బాధని చెప్పుకోవడానికి కూడా కనీసం ఎవరు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎంతసేపు అయినా సరే యాజమాన్యం వచ్చి మాకు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడే మేము ఇలానే కూర్చొని ఉంటాము అని చెప్పేసి అటు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అదేవిధంగా స్నేహితులు అందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ చైతన్యతో సుజాత, హబ్సిగూడ. For more videos like this, subscribe Big TV channel.